రోహిణి మొన్న పృథ్వీ పైన గేమ్ గెలిచింది కదా, అది మీకు ఎలా అనిపించింది? అన్న రోహిణి గురించి సింగిల్ ఓట్ చెప్పాలంటే లేడీ సింగం అన్న, ఇంకా ఏం దౌతే లేదు. డెఫినెట్లీ లేడీ సింగం ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ లో రోహిణి అంతే. మరి లేడీ సింగం అంటారు, టాప్ 1 లో ఉండదు అంటారు, ఎందుకంటారు? రీజన్ ఏంటంటారు? టాప్ 1 అంటే ఆమెకన్నా బెస్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారన్న, కానీ టాప్ 5 లో ఎవరైనా ఒక లేడీ నేమ్ ఉండాలి అంటే నేను ఖచ్చితంగా రోహిణియే చెప్తా. టాప్ 5 లో చాలా మంది కమెడియన్స్ కి సపోర్ట్ చేయట్లేదు, నార్మల్ ఎవరైతే సీరియల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే హీరో లెవెల్ ఉన్న వారికి కమెడియన్స్ కి సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. ఎందుకు కమెడియన్స్ కి సపోర్ట్ చేయట్లేదు? హీరో లెవెల్ అనే వాళ్ళు బిగ్ బాస్ లో ఎవరు లేరన్న. నాగార్జున పక్కన పెడితే కంటెస్టెంట్ గా వీళ్ళు ఎవరు లేరు బిగ్ బాస్ లో. సో అందరూ చిన్న చిన్న యాక్టర్స్ గా వచ్చి ఎదిగిన వాళ్ళే. సో వీళ్ళకి ఎందుకు లేదు అని అంటే వీళ్ళు గేమ్ పరంగా కూడా చెక్ చేస్తారన్న. అది ఎవరు చాయిస్ అయితే ఏమున్నది, అంతా ఆడియన్స్ చాయిస్. మనం ఏదే ఓటీ చేస్తే వాళ్ళు వస్తారు అంతే. ఎందుకో కమెడియన్స్ కి టైటిల్స్ రావట్లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. మీకు అలా అనిపిస్తుందా? నాకైతే అలా ఏం అనిపించలేదు అన్న. ఈ ఒక్క బిగ్ బాస్ అనేది ఫేర్, దాంట్లో అన్ఫేర్ అనేది ఎక్కడ కనిపించలేదు. కంప్లీట్ బాగుంది. పృథ్వీ గేమ్ ఎలా అనిపిస్తుంది? పృథ్వీ ఏంటంటే కంప్లీట్ యాటిట్యూడ్ పర్సన్ అన్న, కంప్లీట్ యాటిట్యూడ్ పర్సన్. సో ఇంక మనం ఏం చెప్పలేం కదా పృథ్వీ గురించి. పృథ్వీ తన యాటిట్యూడ్, అగ్రెసివ్ రెండు తగ్గించుకుంటేనే తప్ప నెక్స్ట్ వీక్ కి మూవ్ ఆన్ అవ్వలేడు, లేదంటే తగ్గిపోవచ్చు, చెప్పలేం. నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబిల్ చాలా ఇండివిజువల్ అన్న, చెప్పాలంటే ఒక ఒంటరి పోరాటం టైప్ ఉంటుంది నబిల్. సో తన గేమ్ ఏందో, తన పని ఏందో అంతవరకే హౌస్ లో. ఓకే అన్న, ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కొక్క మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నిఖిల్ గురించి కానీ, నబిల్ గురించి కానీ. అన్న నిఖిల్ ది చెప్పాలంటే స్ట్రాంగ్ పర్సన్ హౌస్ లో. సో సెకండ్ ప్లేస్ కి వస్తే ఇంకా పృథ్వీ ఎందుకు వస్తారని అంటే తన అగ్రెసివ్, తన యాటిట్యూడ్ అంతా రిమూవ్ చేస్తే రాగలుగుతారు. లేదంటే నబిల్ కి తగ్గించాలన్న గౌతమ్. అంటే ఏది చెప్పినా తీసుకోలేకపోతాడు. ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ రెండు తీసుకుంటేనే హౌస్ లో ఉండగలుగుతారు. ఏదైనా ఒకటి కానీ బయట చూపించేస్తే ఇంకా కష్టం. సో ఇంకా పోతే రోహిణి. సో గేమ్ పరంగా లాస్ట్ వీక్ ఆ గేమ్ లో వచ్చేది 24 గంటలు నాకు నేను ఒక లవ్ చేస్తున్నాను, తనకి ఇష్టం లేకుండానే నేను వెళ్ళి నన్ను లవ్ చేయి అంత అంటే బాగోదు కదా. సో తను వెళ్ళిపోయింది అనుకో, నేను కొంచెం ఫ్రీ అయిపోతా. ఆ మైండ్ సెట్ పృథ్వీ స్ట్రాంగ్ అవుతారు. నాకు తెలిసి విష్ణు బయట రావాలి అని అనుకుంటా ఉన్నా. టాప్ 5 అంటే టాప్ 1 వచ్చి నిఖిల్ అన్న, టాప్ 2 వచ్చి పృథ్వీ, టాప్ 3 వస్తే ఇంకా నబిల్, 4 వచ్చి గౌతమ్, 5 వచ్చి రోహిణి. టాప్ 2 అంటే ఎవరు చెప్తారు? టాప్ 2 అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే నేను ఇంకా నిఖిల్, రోహిణి చెప్తాను. ఎందుకంటే రోహిణి చేతిలోనే పృథ్వీ ఓడిపోయాడు. సో ఇంకా పృథ్వీని టాప్ 2 తీసుకోలేము. ఇంకపోతే నబిల్ ని తీసుకోవచ్చు, కాకపోతే తన ఇండివిజువల్ చూపిస్తారు తప్ప కామెడీ సెన్స్ లేదు. సో తన్ని తీసుకోలేం.